పూరా లోకల్. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలే. అదే ఏమైనా చెప్పడానికి లేకపోతే వినటానికన్నా బాధ అవుతుంది భయ్, సిగ్గుండా. ఇది అంటారు చూడు, అట్లున్నది నా పరిస్థితి. అది వింటుంటే ఇబ్బంది అవుతుంది. నిన్న మాట్లాడుతూ తమ్మిడి హేటికెళ్ళి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుండే అంటాడు. అరే అమ్మ, వీళ్ళకి ఏం చెప్పాలి? ఎక్కడి కథ ఇది? అది ఉన్నా, అది చూపిస్తావు ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రకు 31,003. నిన్న మాట్లాడండి తమ్మిడి హేటి మీద లేదా? సరే, నిన్న మీరు అందరు చూసేది కదా, నేను చెప్పేది ఏముంది. తమ్మిడి హేటి కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది ఈ డ్రాయింగ్ మీకు కూడా షేర్ చేస్తా. ఇది అప్పుడు నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్రాయింగ్. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే 2 లిఫ్ట్లు ఉంటాయి బాస్. 2 లిఫ్ట్లు, ఒకటి కాదు 2 లిఫ్ట్లు. ఈయన గ్రావిటీ అంటాడు. లిఫ్ట్ 1 74వ కిలోమీటర్ దగ్గర 29 మీటర్ల లిఫ్టు. లిఫ్ట్ 2 92వ కిలోమీటర్ దగ్గర 19 మీటర్ల లిఫ్టు. ఉందా? ఉంది కదా. 2 లిఫ్ట్లు ఉన్నాయి దాంట్లో. తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి రావడానికి 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈయన మాట్లాడుతూ లిఫ్ట్ లేదు, గ్రావిటీ ద్వారా వస్తాయని. ముఖ్యమంత్రి, నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయా. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నువ్వు నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లనే చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత గురించి ఇంకోటి మాట్లాడండి. సరే, ఇదేమో లిఫ్ట్ గ్రావిటీ అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు మళ్ళా? అరే ప్రాణహిత దగ్గర మేము ఇంత పని చేసినాము, అంత పని చేసినాము, అసలు ప్రాణహిత కడితే అయ్యేపోతుండే, ఎంత అల్కట్ పని అన్నాడు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్ రెడ్డి 2014 అసెంబ్లీలో ఏమన్నాడో చూద్దాం.